వైసీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ నేతలు హితవు పలికారు. ముస్లింల సంక్షేమం, సామాజిక అవసరాల కోసం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వారు గుర్తు చేశారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు కపిల్ బాషా, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, కొత్తపట్నం మండలం టీడీపీ నాయకులు గేనం సుబ్బారావు, రామచంద్ర గౌడ్, బలగాని వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. కపిల్ బాషా మాట్లాడుతూ వైసీపీ మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ ఎమ్మెల్యే దామచర్లపై అసత్య ఆరోపణలు చేయడం హేయమన్నారు. ముస్లిం వ్యాపారస్తుల ప్రకటన బోర్డులను మున్సిపల్ అధికారులు బకాయిల కారణంతో తొలగిస్తే దానికి ఎమ్మెల్యేకు సంబంధం అంటగట్టడం రాజకీయ కుట్ర అని విమర్శించారు. ఎమ్మెల్యే ఎప్పుడూ ముస్లింల పట్ల కక్ష సాధింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. కొత్తపట్నం నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి తన స్వార్థం కోసం పార్టీలు మారుతుంటారని ఎద్దేవా చేశారు. గతంలో టీడీపీలో సర్పంచ్గా గెలిచిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్, వైసీపీలలోకి వెళ్లారని, రేపు ఏ పార్టీలోకి వెళ్తారో ఆయనకే తెలియదని విమర్శించారు. గతంలో కప్పం కట్టించుకునే అలవాటు ఉన్నవారే నేడు టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తాతా ప్రసాద్ మాట్లాడుతూ రాజమాత టవర్స్ గతంలో బిల్డర్ 30 ఫ్లాట్లు నిర్మించి కింది భాగంలో షాపులు అమ్ముకున్నారని అన్నారు. రాజమాత టవర్స్ వివాదంలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం అనవసరంగా బురద చల్లడం మానుకోవాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో మైనార్టీ నాయకులు షేక్ సిలార్, షేక్ మున్వర్, జాకీర్ ఖాన్, షేక్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారు, అలాగే మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ రావు గారి మీద అసత్య ప్రచారాలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అర్ధరహితం అసత్య ప్రచారం చేయడంలో వైసీపీ నాయకులు దిట్టాన్ని మరోసారి నిరూపించుకున్నారు. వాస్తవాలు గ్రహించి కూడా మా సోదరుడు మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ అసత్యాన్ని మీడియా ముందు వల్లవేసి ముస్లింలపై దామచర్ల జనార్దన్ రావు గారు కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని చెప్పడం చాలా హాస్యాస్పదం. తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. ముస్లింలపై తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు గాను సామాజిక అవసరాల కోసం ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించిందో ముస్లిం సమాజానికి తెలుసు. ఈ వైకాపా ముస్లిం నాయకులకు తప్ప అని నేను మరోసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా దామచర్ల జనార్దన్ రావు గారు ముస్లింలపై కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పేసి బరియల్ గ్రౌండు, అలాగే షాదీఖానా, ఇతరత్ర అంశాలని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. దాన్ని మేము మైనార్టీ సెల్ తరఫున ఆక్షేపిస్తున్నాము. ముస్లిం బరియల్ గ్రౌండ్ కోసం 2 ఎకరాల స్థలాన్ని మన దసరాజపల్లి రోడ్లో గత వైకాపా ప్రభుత్వంలో కేటాయించారని చెప్పారు. కానీ ఆ బరియల్ గ్రౌండ్ వెనక పక్క ఉన్న పొలాలు ఆ సామాజిక కక్ష సాధింపు చర్యగా దాని ముందు బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం చాలా విడ్డూరం. దాన్ని ముస్లిం సమాజాన్ని ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి ముస్లిం ఖబరస్థాన్ కమిటీతో కూడా చర్చించి గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు వారి అనుమతితోటి కౌన్సిల్లో 3 ఎకరాల స్థలాన్ని కేశవరాజకుంట వద్ద 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మరి ఇంత ముస్లింలపై ప్రేమ చూపిస్తున్న వైకాపా నాయకులు ముస్లిం ఖబరస్థాన్ కోసం 2 ఎకరాలు కేటాయించి 2 సంవత్సరాల పైగా ఉన్నా కూడా దాని చుట్టూ ఎందుకు కాంపౌండ్ వాళ్ళు కట్టలేకపోయారు, అక్కడ ఖబరస్థాన్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ముస్లింలపై కమట ప్రేమ చూపించేది ఒక వైకాపా, ఆ నాయకులు తప్ప తెలుగుదేశం పార్టీ కాదు. ముఖ్యంగా దామచర్ల జనార్దన్ రావు గారు కాదన్న సంగతిని కొన్ని ఉదాహరణలతో ఈ సందర్భంగా మీడియా ద్వారా ముస్లిం సమాజానికి ప్రజలు తెలియజేయాలనుకుంటున్నాను. ఒంగోలు నగరంలో ముస్లింల కోసం, ముస్లింల సామాజిక అవసరాల కోసం కష్టపడింది, కృషి చేసింది, దాన్ని సాధించింది ఒక దామచర్ల జనార్దన్ రావు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. అందులో ఉదాహరణ దామచర్ల జనార్దన్ రావు గారి తాతగారు పెద్ద ఆయన శ్రీ మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు గారు హయాంలోనే ఒంగోలులో ముస్లిం
కోసం ఊరు చెరువులో కోట్లాది రూపాయల స్థలాన్ని ఎకరా స్థలాన్ని కేటాయించారు. దాన్ని సగానికి పైగా పూర్తి చేసి కొంచెం పనులు ఉంటే ఆ పనులు కూడా చేపట్టలేకపోతే దామచర్ల జనార్దన్ గారు మళ్ళీ వచ్చి దాన్ని పూర్తి చేసి షాదీఖానాన్ని ప్రారంభోత్సవం చేశారు. దాదాపు 15,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇది మీ కట్టి కనపడలేదా వైకాపా నాయకులారా? అదేవిధంగా ముస్లింల కోసం షాదీఖానా ఏర్పాటుతో పాటు ఈద్గా అంటే బురదగా ఉంటుంది. రంజాన్ ఉపవాసం ఉన్న 30 రోజులు ఉపవాసం ఉండి నమాజ్కి వెళ్ళాలంటే బురదలో నమాజ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక్కసారి మా ఎమ్మెల్యే గారు చూసి ఇక్కడేంది ఇక్కడ నమాజ్ చేయడం ఏంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి దాదాపు 50 లక్షల రూపాయలు, దాదాపు 50 లక్షల ఖర్చుతోటి ఫ్లోరింగ్ ఏర్పాటు చేశారు. సిమెంట్ ఫ్లోరింగు, పెద్ద మోటార్ ఏర్పాటు చేశారు వజుఖానా కోసం, నీటి వసతి కొరకు. మరి ఆయన కక్ష సాధింపు చర్యలు చేపట్టారు ముస్లిం సమాజం మీద. అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీ హాల్ కోసం ఇస్లాంపేటలో కానీ మన బిలాల్ నగర్లో కానీ ఇతరత్ర కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసింది దామచర్ల జనార్దన్ కదా? మీ కళ్ళ కనపడటం లేదా? అబద్ధాలు చెప్పి ముస్లిం సమాజాన్ని ఎంత మాత్రం మీరు మోసం చేస్తారు? ఒక మైనార్టీ నాయకుడి మీద దానికి ఆ రాయల్ యాడ్స్ అనేది అది మున్సిపల్ కమిషనర్ గారు తొలగించారు. మున్సిపల్ కమిషనర్ గారు చట్ట ప్రకారం ఆయన దాని మీద చర్యలు తీసుకున్నారు. వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా డైరెక్షన్ ఏమి ఇచ్చిందో వాళ్ళకి తెలుసు. అయినా కూడా మీడియా ముందు వచ్చి అసత్య ప్రచారం చేసి దాని వెనక దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? కమిషన్ ఎందుకు ప్రశ్నించట్లేదు? దామచర్ల జనార్దన్ గారు ఇదే విధంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టేది. జూమ్ కలర్ ల్యాబు సబ్లీజ్ ఎవరు ఇచ్చారు? అంతకుముందు అక్కడ హోటల్ ఎవరు పెట్టారు? అక్కడ ముస్లిం షాపుల్లో మన మాగుంట సుబ్రహ్మణ్య విగ్రహం కాడి నుంచి కొత్త మార్కెట్కి పోయే దానిలో మీ షాప్ ఒకటి ఉంది. దాన్ని జూమ్ కలర్ ల్యాబ్ సబ్లీజ్ ఎందుకు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? చట్ట ప్రకారం అది మీరు ఇవ్వచ్చు. అది మేము ప్రశ్నిస్తే మేము సత్యాలు మాట్లాడకుండా మీకు అసత్యాలు కనబడతాయి. మీరు అసత్యాలు వల్ల వేస్తుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని నమ్మాలా? ఒక మైనార్టీ నాయకుడికి అన్యాయం జరిగింది. మైనార్టీ నాయకుడు ఎందుకు వైకాపా నాయకుడు అని చెప్పండి. మైనార్టీ ఎందుకు ఇక్కడ? ముస్లింలు ఎందుకు? ముస్లిం సమాజం కోసం ఆధ్యాత్మిక పరంగా ఏమైనా అన్యాయం జరిగిందా? సామాజిక పరంగా అన్యాయం జరిగిందా? ఒక వ్యక్తికి జరిగింది, ఒక వ్యాపారస్తుడికి జరిగింది అన్యాయం. అతను ఏ కులం మతం ఏంది? అతను ట్యాక్స్ కట్టలేదనో లేదా ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి మున్సిపల్ కమిషనర్ అధికారపూర్వకంగా దాన్ని తొలగిస్తే దాంట్లో జనార్దన్ గారు, ఎమ్మెల్యే గారు దీన్ని కక్ష సాధింపు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ముస్లింల మనోభావాలు వైకాపా వల్లే దెబ్బతింటాయి. తెలుగుదేశం పార్టీ వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా డెవలప్ చేసిందే పైన తెలుగుదేశం పార్టీ. వాళ్ళని ఆర్థికంగా ఎదగనిచ్చి వాళ్ళ మనోభావ ఆత్మగౌరవాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ. గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో సామాజిక అవసరాలు తీర్చారాయన. ఒక పని చెప్తే ఇది కాదు, ఇంకా అడగండి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్తో ఎన్ని వందల మందికి లోన్లు ఇప్పించారాయన. లోన్లు ఎక్కడ ఉన్నాయంటారు? 2014-19 ఎన్ని లోన్లు తీసుకున్నారు మీరు? ఉర్దూ టీచర్స్ ఏర్పాటు చేయలేదా? డిఎస్సి ద్వారా ఉర్దూ టీచర్స్ మన నారా లోకేష్ గారు అనౌన్స్ చేసింది. దాంట్లో ఉర్దూ టీచర్స్ లేరా? అవి మా ముస్లిం సామాజిక వర్గానికి వస్తున్నారు కాదా? షాదీఖానాలు కడుతుంది ఎందుకు? హజ్ హౌస్ ఏర్పాటు చేస్తున్నది ముస్లింల కోసం కాదా? దామచర్ల జనార్దన్ గారు అంటే ముస్లింల సంక్షేమ పక్షపాతి అనేది ముస్లిం సమాజం గుర్తించారు కాబట్టి 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చారు. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంకో విషయం చెప్తాడు. ఆయన ముస్లింల పైన దాడులు చేస్తున్నారంట. బాబు, అసలు వైకాపా ప్రభుత్వంలోనే ఇక్కడున్న కఫిల్ వాచాని, అజిమున్నిసా మీద, జాకీర్ మీద ఇలాంటి తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు. అప్పుడు నీ నోరేమైంది? వీళ్ళు ముస్లిమ్స్ కాదా? అప్పుడు ముస్లిం దాడులు కాదా? ముస్లిం సమాజం మీద మీరు అప్పుడు ఒక్కసారైనా మీరు మీ అప్పటి ఎమ్మెల్యే వైకాపా నాయకుడి మీద అప్పుడు మేము ఏమైనా మాట్లాడారా? ఇక్కడ వ్యాపారస్తుల మీద ముస్లిం నగరపాలక సంస్థ అధికారులు బోర్డు తొలగిస్తే ముస్లిం సమాజం మీద దాడి. ఎంత హేయమైన చర్య మాట్లాడుతున్నారు. ముస్లిం నాయకులు ఏ తప్పు చేయకుండా రేప్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు
అక్రమ కేసులు బనాయించి వాళ్ళకి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి హరాస్మెంట్ చేస్తే మీ నోరు ఎందుకు ఎత్తలేదు? అప్పుడు గౌరవ శాసనం దామచర్ల జనార్దన్ వాళ్ళని రక్షించి వాళ్ళని కాపాడుకుంటా తెలుగుదేశం పట్ల ముస్లిం నాయకులను గౌరవాన్ని గుర్తింపునిచ్చారు. ఒంగోలు నగరంలో కాదు, ఒంగోలు నియోజకవర్గంలోనే ఆయన ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ముస్లిం హృదయాల్లో. అలాంటి వ్యక్తి మీద మీరు ముస్లింల కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, ఇంకోటి అని చెప్పి మాట్లాడడం చాలా హేయమైన చర్య. మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్తైనటువంటి కుండూరి రవిబాబు గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ గారు, తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు మా నాయకుడైనటువంటి రామచర్ల జనార్దన్ రావు గారి మీద అవాస్తవాలు, అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా ముస్లిమ్స్ కోసం అభివృద్ధి జరిగిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 2019 వరకు జరిగిందని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బరేల్ గ్రౌండ్ విషయం మాట్లాడుతున్నారు. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కేవలం ఒక వర్గాన్ని ఇబ్బంది పరచాలనే ఉద్దేశంతో అక్కడ కేశవరాజ్ కమ్మపాలెం ఎక్స్టెన్షన్ ఏరియాలో ఒక సర్వే నెంబర్ 42, 43 దసరాజుపల్లి పోయే దారిలో సర్వే నంబరు 42, 43లో ఒక త్రికోణాకార ఎటు ఉపయోగం కాని స్థలం అది. 2 సర్వే నెంబర్లు కలిపి ఒక సర్వే నెంబర్లో 1 ఎకరా 70 సెంట్లు, ఇంకో సర్వే నెంబర్లో 30 సెంట్లు, ఎవరికి ఉపయోగపడని స్థలం. త్రికోణ ఆకారంలో కనీసం అది మౌలిక వసతులు కూడా కల్పించడానికి కూడా అది ఆకారంలో ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ముస్లిం సమాజాన్ని మొత్తానికి ఉపయోగపడే రీతిలో జనార్దన్ గారు ఆలోచించి మా అందరితో చర్చించి కేశవరాజ్ కుంట దగ్గర దాదాపుగా 3 ఎకరాల పైగా స్థలాన్ని కేటాయించడం జరిగింది. అది మున్సిపల్ అజెండాలో అప్రూవల్ అవటం, అదేవిధంగా ప్రజెంట్ CCLలో ద్వారా దాని యొక్క ప్రాసెస్ పని కూడా వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా తొందరలోనే అది ఆ పని అంతా పూర్తి చేసుకొని ముస్లిం జాతికి, ఒంగోలులోని ముస్లిం ప్రజల జాతికి జనార్దన్ గారు అంకితం చేస్తారని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా షాదీఖానా గురించి మాట్లాడటం జరిగింది. షాదీఖానాకు ఏదో డబ్బులు వసూలు చేస్తున్నారు మున్సిపాలిటీ ద్వారా అని. ఏదైనా ఇప్పుడు ఒంగోలు నగరంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన అంబేద్కర్ భవనం కూడా నిర్మాణం ఉంది. అంబేద్కర్ భవనంలో మినిమం ఏదైనా ఒక మ్యారేజ్ జరిగితే ప్రభుత్వం వారే ఒక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక 10,000 రూపాయలు లేదా 15,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అది అప్పుడు జనార్దన్ గారు ముస్లిమ్స్ పేదలు ఎక్కువ అని ఒక నిర్ణయం తీసుకొని కేవలం ఒక 5,000 రూపాయలే నామమాత్రం ఫీజు మెయింటెనెన్స్ కోసం మున్సిపాలిటీకి చెల్లించే విధంగా దాన్ని సాగించడం జరిగింది, దానిని నిర్మాణం చేయడం జరిగింది, ఆ అజెండాలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే షాదీఖానాకు తెలుగుదేశం పార్టీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఆ క్రెడిట్ దక్కిద్దని సభాపతి ఆమెను తెలియజేస్తున్నాను. ఆ రోజు ఏదైతే 1 ఎకరా ఆ జనార్దన్ గారి తాతగారు అయినటువంటి దామచర్ల ఆంజనేయులు గారు మంత్రిగా ఉన్నప్పుడు 1 ఎకరా స్థలాన్ని కేటాయించడంతో పాటు ఆ రోజు 2019 వరకు దాదాపు 80% పైగా షాదీఖానా పనులను తెలుగుదేశం పార్టీ హయాంలోని అప్పుడు జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేయడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీకి దాదాపుగా ఒక 10 లక్షల రూపాయలుగా బాకీ పట్టడం జరిగింది. ఏదైతే ఒక వ్యవస్థ ఉండిద్ది, ఆ వ్యవస్థ ద్వారా ఎమ్మెల్యే గారు ఏదో చెప్పారు ఏదో చేస్తారని కదా, ఒక వ్యవస్థ ఉండిద్ది. ఒక వ్యవస్థలో పటిష్టమైన యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ అథారిటీ వారు వాళ్ళని ఖాళీ చేయటం 10 లక్షల రూపాయలకు పైగా బకాయిలు ఉంటే దాన్ని ఖాళీ చేయటం జరిగింది. ఏదంటే ప్రభుత్వానికి కట్టవలసిన డబ్బులు కట్టకపోతే ఏ వ్యవస్థ అయినా ఏ ప్రభుత్వ అధికారి అయినా గమనుండే పరిస్థితుల్లో ఈ రోజులో లేదు. వారు 10 లక్షల పైగా బాకీ ఉండబట్టే ఖాళీ చేయటం జరిగిందని నేను ఈ పత్రికా విలేకరుల సమావేశంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాయల్ యాడ్స్ విషయంలో కూడా వారు కూడా మున్సిపాలిటీకి సరైన రీతిలో డబ్బులు చెల్లించిపోవడంలో మున్సిపల్ కమిషనర్ చట్ట పరిధిలోనే ఖాళీ చేసేది తప్ప ఏదో ఒక వర్గాన్ని కానీ ఒక ముస్లిమ్స్లో ఒక వర్గాన్ని కానీ ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఎవరికి ఏ నాయకుడికి కూడా ఉండదు. ఏదైతే గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు అని మాట్లాడటం జరిగింది. వాళ్ళ యొక్క తనయుడు ప్రణీత్ రెడ్డి గారు ముస్లిమ్స్లని కేవలం టార్గెట్ చేసి అనేక కేసులు వేధించడం, రౌడీ షీట్లను ఓపెన్ చేయడం, జాకిర్ మీద రౌడీ షీట్, నాయక్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం, నా మీద అనేక కేసులు పెట్టడం, అజిమునీసా మీద కానీ నా మీద కానీ అనేక కేసులు పెట్టినప్పుడు మీకు కులము మతము గుర్తుకు రాలేదని నేను సమాపూర్ణంగా తెలియజేస్తున్నాను. ఏదో చుండు రవి గారు కానీ మన
ఇమ్రాన్ కానీ రేపు 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 అనేది ఒక రేపు అంటే రేపు తర్వాత ఎల్లుండి కూడా ఒక రోజు ఉండిద్దని నేను పత్రికా సమావేశంగా తెలియజేస్తుంది. ఏదైతే అవాస్తవాలు మాట్లాడాలని తెలియజేస్తూ అవాస్తవాలను మాట్లాడవద్దని తెలియజేస్తూ వాస్తవాలను మాట్లాడాలని తెలియజేస్తూ అదేవిధంగా 14 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధిపై మీరు 19 నుంచి 24 ముస్లిం సమాజానికి జరిగిన అభివృద్ధిపై మేము బహిరంగ చర్చని ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశం మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు నిన్న వాళ్ళ కార్యాలయంలో కూర్చొని ఈ 2 సంవత్సరాలు నిద్రపోయి వారి అధినేతను కలిసి వచ్చిన తర్వాత వాళ్ళు కొద్దిగా బూస్ట్ తోటి మేము ముందుకు వచ్చామని జనాలకు చెప్పుకోవడం కోసం ఏదో కొన్ని మా శాసనసభ్యుల మీద ప్లస్ మా మంచి ప్రభుత్వం మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా మా మండలానికి సంబంధించినటువంటి లంకపోతు అంజిరెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఒక అంశం మా గ్రామాల్లో మా మండలాల్లో ఇసుక తోలుకోవాలి అన్న ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయాలన్నా మేము కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఏదో కప్పం గురించి దాన్ని మాట్లాడాడు. వాస్తవానికి ఈ మాటలు వారికి సూటుగా అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఎందుకంటే వారి అధినాయకుడు చూసుకుంటే 4 జిల్లాలకు ఒక పెద్ద నాయకుడిని పెట్టి విభజించి ఏరియాకు ఒక వ్యక్తిని పెట్టి కప్పాలు వసూలు చేసిన ఘనత వారిది. మైనింగ్ ఒకరికి, శాండ్ ఒకరికి, అదే పరిశ్రమలు ఒకరికి, ఇట్లా వ్యవస్థల్ని పంచుకొని కప్పాలు తీసుకున్న చరిత్ర వాళ్ళ అధినాయకుడి దగ్గర నుంచి మా మండలం వరకు. మా మండలంలో కప్పాల పరిస్థితి ఏంటంటే వారి నోటి నుంచి ఎందుకు వచ్చింది అని అంటే అనాదిగా మాకు అసైన్మెంట్ ల్యాండ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ అసైన్మెంట్లు అమ్ముకున్నా కొనుక్కున్నా మా మండలంలో కప్పాలు కట్టే పరిస్థితి ఉంది. ఆ కప్పం కట్టించుకునేది ఎవరు? వారి పార్టీలో కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఈనాటి వైసీపీ గవర్నమెంట్ వరకు వస్తున్నటువంటి ఒక పెద్ద నాయకుడు, ఆయనకి తెలుసు, ఆయన ఆల్లూరు నాయకుడే. కాబట్టి కప్పాలు కట్టించుకునే పరిస్థితి మీది. గతంలో ఇసుక గురించి దాని గురించి మాట్లాడాడు. జేసీబీలు ప్లస్ ట్రాక్టర్లు రైతు వారి మేము ఇసుక దోలుకోవాలన్నా మేము కప్పాలు కట్టాల్సి వస్తుంది అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంజిరెడ్డి గారు. ఈనాడు మండలంలో 15 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వారికి 2-3 జేసీబీలు తప్ప నుంచి ఎక్కడా జేసీబీలు లేవు. ట్రాక్టర్లు కూడా నాకు తెలిసి గట్టిగా మండలం మొత్తం మీద ఒక 20 ట్రాక్టర్లు ఉంటాయేమో, అవి కూడా ఇసుక దోలే ట్రాక్టర్లు లేవు. గత 1924లో మీ హయాంలో మీరు ఒంగోలుకి ఇసుక దోలుకోవడానికి ఒకరికి, మండలంలో ఇసుక దోలుకోవడానికి ఒకరికి పర్మిషన్ ఇచ్చి కప్పం వసూలు చేసిన చరిత్ర మీదైతే తిరిగి మమ్మల్ని అంటాం ఏం అన్యాయం? అసలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఎంత దారుణమైన మాటలు. ఈ రోజున మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో 5 నుంచి 10 ట్రాక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ దోలుకుంటున్నారు. ఎవరో మరీ కాలరెగరేసేసి మా ప్రభుత్వం, మా వాళ్ళు, మా గవర్నమెంట్ను, అప్పుడు మా నాయకులను లేకపోతే మా కార్యకర్తలను ఇబ్బంది గురి చేసినటువంటి ఎవరో ఒకరిద్దరు తప్పనిచ్చి ఈరోజు రాజుపాలెంరా జేసీబీ ఈరోజు రోడ్లు మోస్తుంటే జేసీబీ పని చేస్తుంది ఎవరిది? ఒకసారి నువ్వు అడుగు కనుక్కో మీ నాయకుల్ని. ట్రాక్టర్లు ఎవరివి? మండలం మొత్తంగా ఒంగోలుకి అసలు ఇసుక రావడం లేదు. కొత్తపట్నంలో ఎక్కడికి ఏ ఊరు నుంచి ఏ ఊరికైనా తోలుకునే పరిస్థితి మా మండలంలో ఉంది. అలాంటప్పుడు కప్పం కట్టుకునే పరిస్థితి ఏంది? ఫ్రీ ఇసుక. కాబట్టి ఇలాంటి అబద్ధపు మాటలు మీకు తగదు. కాబట్టి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ఖండిస్తున్నాం. కప్పం కట్టించుకునే చరిత్ర మీది. ఇప్పుడు మీరు ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే మాకు ఒక చిన్న అనుమానం కలుగుతుంది. ఈ జేసీబీ ఓనర్లు, ఈ ట్రాక్టర్ల ఓనర్లు, రైతులు వీళ్ళందరూ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఇలానే తోలుకుంటా పోతే తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై, ఎందుకంటే వాళ్ళ బతుకు తెరువుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ అడ్డుకోలేదు కాబట్టి
వారందరూ మా పార్టీలో చేరి వీళ్ళు ఎక్కడ బలహీన పడిపోతారో అని చెప్పేసి వారికి మాకు మధ్య ఫిట్టింగ్ పెట్టడం కోసం, వాళ్ళ నోటికాడ కూడు లాగేయడం కోసం మీరు పన్నిన పన్నాగంగా మేము దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. మా దామచర్ల జనార్దన్ రావు గారు మా మండలంలో 7 కోట్లతోటి గతంలోనూ, ఇప్పుడు ఒక 4.5 కోట్లతోటి ఇప్పుడు రోడ్లు పోస్తూ ఉంటే ఇవన్నీ చూసి మీరు జీర్ణించుకోలేక ప్రజలు మమ్మల్ని ఎక్కడ మంచి పేరు మా శాసనసభ్యులకు వచ్చి జనాలందరూ మాకెక్కడ ఆకర్షితులు అవుతారో అని చెప్పేసి భయంతో మీరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి మీ గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోండి. మిమ్మల్ని నెత్తిని పెట్టుకొని పూజించినటువంటి మోటుమాల గ్రామం మీకు గత కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ మొన్నటి వరకు మీకు ఎంత మెజార్టీ ఇచ్చింది? ఆ గ్రామానికి మీరేం చేశారు? ఈ రోజున 2 కిలోమీటర్లు మా శాసనసభ్యులు 14-19లో నిలిపివేసిన రోడ్డును కూడా వేయించుకోలేక ఈ రోజున మేము ఆ రోడ్డుని మళ్ళా మేము నిర్మించి మేము అభివృద్ధి చేస్తుంటే మీరు ఓర్చుకోలేక మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతారో జనాలని చెప్పేసి ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో వచ్చి మా నాయకుడి మీద బురద జల్లటం మీకు పాటికి తగదని చెప్పేసి మీ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం. నిన్న వైసీపీ నాయకులు మాట్లాడిన దాన్ని బట్టి నాకేమర్థం అవుతుందంటే 2019 నుంచి 24 మధ్య ఒంగోలు నియోజకవర్గంలో అల్లకల్లోరం పరిస్థితి ఉండేది. ఎన్ని ఇబ్బందులు ఉండేయో, ఎన్ని దాడులు ఉండేయో, ఎన్ని ఆక్రమణలు ఉండేయో మనందరికీ తెలిసిన విషయమే. 2024లో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు గెలిచిన తర్వాత ప్రశాంతమైనటువంటి పరిపాలన జరుగుతాం. ఇది మనందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ ఒక్క సెంటు భూమిని కానీ ఏ ఒక్క ఇంటిని కానీ ఆక్రమించినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఈ మనందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో మాకైతే తెలియట్లేదు. కానీ అభివృద్ధి అంటే జనార్దన్, జనార్దన్ అంటే అభివృద్ధి. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 2019 నుంచి 24 మధ్య ఆగిపోయినాయి. మళ్ళీ 2024 నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి. మీరు దీన్ని గమనించకుండా ఏదో ఒక విధంగా మాట్లాడి మేము ప్రచారంలోకి రావాలని మీరు ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. మంచి పేరు వస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారిని ఏదో ఒక విధంగా బ్లాక్ చేసి పరిస్థితి ఎట్లా అనేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా కొత్తపట్నం మండలానికి సంబంధించినటువంటి ఎంపీపీ మా కొత్తపట్నం సంబంధించినటువంటి ప్రస్తుత వ్యవస్థల మీద కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. ఇసుక గురించి, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అధికారుల గురించి, రాజకీయ పార్టీలు, నాయకుల గురించి మాట్లాడటం జరిగింది. మీడియా ముఖంగా ఆ మాట్లాడినటువంటి వ్యక్తులకి చెప్తా ఉన్నాం. గత 19 నుంచి 24 వరకు కొత్తపట్నం మండలంలో ఇసుక తరలింపు ఏ విధంగా జరిగిందో మీ మనసుకు తెలుసు. మీరు చేసినటువంటి దుష్ట పనుల్ని అందరు చేస్తారనుకోవటం మీ భ్రమ. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక తరలింపులో మన్నూరు నుంచి రాజుపాలెం దాకా ఒక వ్యక్తి, గమలపాలెం నుంచి మోటుమాల దాకా ఒక వ్యక్తి ఒంగోలుకి తరలించడం జరిగేది. అదేవిధంగా ఈ ట్రాక్టర్లు తిప్పేవారిని, వారి యొక్క కార్యకర్తల్ని, వారి నాయకులను సైతం పోలీసులకు పట్టి ఏదించినటువంటి చరిత్ర మీది. మీ మాట వినలేదని మీ నాయకుల్ని పాము ఎట్లయితే తన పిల్లల్ని తను కొరుకు తింటదో అదేవిధంగా మీ యొక్క కార్యకర్తలని, నాయకుల్ని చంపుకు తిన్నటువంటి నీచ చరిత్ర మీదని ఈ పత్రికా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇసుక తోలకల్లో కూడా మీ యొక్క వైసీపీ నాయకులే రాత్రులు ఇసుక తరలింపు చేస్తూ ఉన్నారు. మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైనా కూడా ఒక బాత్రూమ్ కట్టుకోవాలన్నా, ఒక ఇంటికి తోలుకోవాలన్నా, ఎక్కడ ఇసుక తోలితే మా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు మీరు ఇసుక తోలుతున్నారని
అరుస్తారని భయపడుతూ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకు చెప్పుకొని వారి యొక్క సొంత పనులకు తరలించుకునేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరు కూడా ఇసుక తోలుకునేటువంటి ట్రాక్టర్లు లేవు, అందరూ కూడా రైతాంగానికి సంబంధించింది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మీరు దొంగతనం చేస్తా వెనకొచ్చేవాడిని దొంగ దొంగ అంటూ ఉన్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీ హయాంలో మీ ప్రభుత్వంలో 15 పంచాయతీల్లో ఏ నాయకుడినైనా ఏ వైసీపీ నాయకుడినైనా స్వచ్ఛగా పని చేయనిచ్చారా? వారి యొక్క గ్రామాల్లో ఆ నాయకుల్ని నాయకులుగా ఎదగనించారా? వారి యొక్క గ్రామంలో విఆర్ఓ సంతకం పెట్టాలన్నా ఎంపీపీ అంజిరెడ్డి గారి ఫోన్ కాల్ వస్తేనే సంతకం పెడతాడు విఆర్ఓ. అలాంటి మీరు మా యొక్క పాలన గురించి, మా ఎమ్మెల్యే గారి పాలన గురించి మాట్లాడుతూ ఉంటారు. అంజిరెడ్డి గారు వారి యొక్క రాజకీయ ప్రస్థానం మొదలైందే ఈ యొక్క పసుపు చొక్క, ఈ పసుపు జెండా. అక్కడి నుంచే నీ యొక్క రాజకీయ ప్రస్థానం సర్పంచ్గా జరగడం మొదలైంది. నీ యొక్క ఓనమాలు దిద్దిందే తెలుగుదేశం పార్టీలో, నీ ఎదుగుదల తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళావు, కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళావు. ఇక మిగిలింది జనసేన, బీజేపీ. ఇక రాబోయే కాలంలో ఏ పార్టీకి వెళ్తారనేది అది మీ యొక్క ఆలోచన. పోయిన ఈ నెల 24వ తేదీ అపార్ట్మెంట్స్ గురించి మొన్న వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జి అనుకునే వ్యక్తి స్థానిక మన ప్రీతం నాయకులు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి మీద తెలిసి తెలియక ఏదంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. వాస్తవానికి రత్నమాల్ సెంటర్లో రాజమాత టవర్స్ అనే ఒక అపార్ట్మెంట్ నందు ఒక 30 మంది నివాసం ఏర్పరచుకొని గత 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు. ఆ స్థలం మొత్తం 98 గదులు. ఆనాటి బిల్డరు ఎవరైతే ఉన్నారో అతను 30 మందికి నివాస స్థలాలు 90 గదులు వారి పేర్ల మీద రిజిస్టర్ చేసి మిగతా పార్కింగ్ ప్లేస్లో ఒక 8 మందికి 8 గదులు రిజిస్టర్ చేయడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్లో పార్కింగ్స్ విడిగా అమ్ముకునే సౌలభ్యం ఉన్నది కాబట్టి ఆ రోజున వారు ఆ విధంగా పార్కింగ్ని అమ్మేయడం జరిగింది. అందులో భాగంగా అప్పుడు వాళ్ళు ఆ పార్కింగ్ ఉన్నోళ్ళు ఫ్రంట్ భాగం అయ్యేసరికి షాపులు కట్టుకున్నప్పుడు మున్సిపాలిటీ వారు అనాదిరిక కట్టడం అని చెప్పేసి ఆ షాప్స్ని కొట్టివేయడం జరిగింది. కొట్టివేసిన తర్వాత ఆ కొనుక్కున్న వారు బిల్డర్ని అడిగినప్పుడు ఆ బిల్డర్ అపార్ట్మెంట్కి ఒక అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళలో వాళ్ళు మాకు ఇక్కడ మేము కొనుక్కున్నాం మా పరిస్థితి ఏందని అట్లా మాట్లాడినప్పుడు అక్కడ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఈ కింద పార్కింగ్ కొనుక్కునే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు 2014 సంవత్సరంలో కోర్టుని ప్రొసీడ్ కావడం జరిగింది. ఇది సివిల్ మ్యాటర్ జరుగుతుంది. ఈ జరుగుతున్న కాలంలో ఆ పార్కింగ్ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో వారు వేసిన రిట్ పిటిషన్ కోర్టు కొట్టివేయడం జరిగింది. ఎందువల్లంటే మున్సిపాలిటీ సల్లార్ పార్కింగ్స్లో అనధికార కట్టడాలు కట్టకూడదు. అందరికీ తెలిసిందే అది. అపార్ట్మెంట్స్లో ఇక్కడ కొన్ని వేల అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ కట్టకూడదు తెలిసింది. ఇప్పుడు అక్కడ ఆ కొన్నవారు ఆ పార్కింగ్ ప్లేస్లో కొన్నవారికి అపార్ట్మెంట్లో ఉండేవారికి ఒక చిన్న గొడవ జరుగుతూ ఆ గొడవ వీరు సరిగా కోఆర్డినేషన్ లేక సరిగా సమాధానం చెప్పలేకపోయినందువల్ల వాళ్ళు అక్కడ గేటుకి తాళాలు వేయడం జరిగింది. ఉన్న వాస్తవ పరిస్థితి ఇది. దీనికి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? అసలు ఎమ్మెల్యే గారు ఉన్న దాంట్లో తలపెట్టారా? ఎమ్మెల్యే గారు కల్పించుకున్నారా? ఏం సంబంధం? ఇప్పుడు ఒక సబ్జెక్టు మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకొని సబ్జెక్ట్ తెలిస్తేనే మాట్లాడాలి. లేకపోతే ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాము, నేను ఎప్పుడు హైఫైలాగా ఉండాలి, పేపర్లో ఎప్పుడు న్యూస్లో ఉండాలి అనే తప్పులో మాట్లాడకూడదు. ఎందుకంటే ఉన్న నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ 8 మంది
వాళ్ళు ఎవరో కాంటాక్ట్ అయి ఉంటారు, వాళ్ళ తరపున వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో సపోర్ట్గా మాట్లాడడానికి వచ్చుంటారు. ఆ రోజు తాళాలు వేసినప్పుడు ఆ తాళాలు వేసింది ఆ రోజు కాదు, 15 రోజుల క్రితం వేశారు. అది వాళ్ళు గొడవ పెట్టుకునే స్టేజీకి అది పోలీస్ స్టేషన్లో ఉంది. వీళ్ళు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు, 1 టౌన్ సిఐ గారు పిలిపించి మాట్లాడుతున్నారు. పిలిపించి మాట్లాడే సందర్భంలో అపార్ట్మెంట్లో ఉండే అంటే సహజంగా వైశ్యులు అంటే పోలీసు వారితో ఒక దూరంగా ఉంటారు. వ్యాపార పరంగా మేము మా పనులు మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం కాబట్టి మేము ఎందుకు గొడవ సామరస్యంగా పోవాలనే ఒక ఉద్దేశంతో మేము ప్రతి పనిని కొద్దిగా నాంచుకుంటూ ఏదైనా డైల్యూట్ అవుద్ది కొద్దిగా చేసాం. ఆ సందర్భంలో ఆ రోజున వాళ్ళు వచ్చి ఆ పార్కింగ్ ప్లేసు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యో వారితో పాటు బిల్డర్ కూడా వచ్చి గొడవ కొద్దిగా గట్టిగా మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారు తన రోజులో భాగంగా ప్రోగ్రామ్స్లో భాగంగా ఆ సైడ్ పోతున్నాడు. ఆయన రోజు రాజమాత టవర్స్ ముందు రోజుకి 6 సార్లు తిరుగుతారు ఎమ్మెల్యే గారు. ఆయన ఉన్నది బీకే అపార్ట్మెంట్లో. ఆ టయానికి గొడవ జరిగిన టయానికి అక్కడ ఉండే అపార్ట్మెంట్ వాసులందరూ పోలీస్ సార్ని విని ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పి ఆ బండికి వాళ్ళు ఆగి సమస్యని చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేశారు, వారిని పిలిచి మాట్లాడతానని చెప్పి అతను పోయి మొత్తం దానికి సంబంధించిన మున్సిపాలిటీ ఏసీపీని ఆ బిల్డర్ని ఈ అపార్ట్మెంట్లో ఉండే అందరిని పిలిపించి సిఐ గారిని కూడా పిలిపించి ముందు అర్జెంటుగా తాళాలు తీయండి, కూర్చొని ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అని చెప్పాడు. తప్పితే ఎవరికో ఒకరికి సపోర్ట్ చేసి మీరు అది చేయండి ఇచ్చేయండి అని ఎప్పుడు చెప్పే స్వభావం అయితే ఆయనకి లేదు. మాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ మధ్యకాలం కాదు 2024 ఎలక్షన్ నుంచి కూడా వైశ్యులు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఉండే ఓటర్స్ కంటే కూడా అంతకుముందు వైసీపీ పార్టీలో ఉండే మాతో సహా ఉండే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై ఎక్కువగా ప్రతి ఒక్క మెజారిటీ పీపుల్ ఆఫ్ వైశ్యాస్ తెలుగుదేశం పార్టీకి కూటమికి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి దగ్గరగా ఉండటం. ఆయన ప్రతినిత్యం కూడా వైశ్యులతో తన యొక్క మాకే సమస్య వచ్చినా కూడా ఏ సమస్య చెప్పినా ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా స్పందించి తీరుస్తున్న సందర్భంలో మాకు ఎక్కువగా అటాచ్మెంట్ ఉంది. కాబట్టి వైసీపీకి వారు ఇది చూసి ఓర్చుకోలేక ఏదో ఒకటి అతను ఎవరో వచ్చారు వాళ్ళు ఎవరు తెచ్చుకొని ఉంటారు. ఇప్పుడు గొడవ జరిగినప్పుడు నాతో ఎవరికైనా గొడవ జరుగుతుంది, నా తరపున నాకు తెలిసిన వాళ్ళు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, వింటుంటారు అని చెప్పి ఎమ్మెల్యేలకు ఎంపీలకి అంటగట్టేస్తే అది కరెక్ట్ కాదు కదా. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మీకు ఏదైనా పర్సనల్గా ప్రాబ్లం ఉంటే పర్సనల్ తీర్చుకుందాం, పార్టీ తరపున అయితే పార్టీ మాట్లాడుకుందాం. ఏదో ఒక పిలవంగానే మీడియా మిత్రులు వస్తున్నారు, ఒక ఆఫీస్ ఉంది, ఒక సమన్వయకర్తగా. ఎందువల్లంటే ఆయన ఈ మధ్యనే ఆ జగన్ గారిని కలిసినట్లున్నాడు, ఈ ఒంగోలు నియోజకవర్గం మీరే చూసుకోండి అని ఆయన కలిసిన తర్వాతే ఇది జరిగింది, ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా. నాకు అర్థమైంది ఏంటంటే వైశ్యులు ఎక్కువగా దగ్గర అవుతారు. ఇంకా బాగా ఉండేవాళ్ళు కూడా ఆయనకు ఆ వైసీపీకి అట 7%, 6% వైశ్యాస్ ఓటర్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా దగ్గర దూరం చేయడానికి మమ్మల్ని అందరినీ ఆయన 6% కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా మా వైశ్యాస్కి సంబంధించిన ఇష్యూలో పాల్గొన్న ప్రెస్ మీట్ పెట్టాడని మేము అనుకుంటున్నాం. దయచేసి ఆయన కూడా తెలుసుకొని ఎట్లంటే అట్లా మాట్లాడకుండా ఎవరి దగ్గరట్లు వాళ్ళు వస్తుంటారు. కానీ అనవసరంగా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు ఏదో ప్రెస్ మీట్లో మేము ఉన్నామని చెప్తే అది పద్ధతి కాదని తీవ్రంగా హెచ్చరిస్తాం.